వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారము ఇచ్చిన కుటుంబము భావిశెట్టి వారిపేట వాస్తవ్యులు ఆనందం పల్లవి గారు డిసెంబర్ 20వ తారీఖున జన్మదినం జరుపుకున్నారు. తల్లిగారు జానకీదేవి గారు, సోదరుడు మధు గారు సమర్పిస్తున్నారు. పల్లవి గారిని దేవుడు దీవించాలని మేము 10 దినాలుగా ప్రార్థిస్తున్నాము. సోదరి జానకీదేవి గారు, వారి బిడ్డ మధు గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులైన మీ అందరికీ 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రార్థన చేస్తాను. మీకు 2018లో ఆశీర్వాదము కలగాలని, దేవుని చిత్తము మీ అందు నెరవేరాలని నేను ప్రార్థన చేస్తా. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలం ప్రభు, మమ్మల్ని దయ చూపించండి. 2018 సంవత్సరంలో మేము ప్రవేశించి ఒక దినం జరిగింది. మీ కృప. ఈరోజు మీ యందు ఆనందించడానికి మీరు మాకు మార్గం తెరిచినారు. మీ కృతజ్ఞతలు. మీ వాక్యం చేత మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. 2018 ప్రతి ఒక్కరి జీవితంలో నీ చిత్తము నెరవేర్చుటకు సహాయం చేయండి. జానకి గారు, మధు గారు, పల్లవి గారి జన్మదినం సందర్భంగా సహకరించారు. బిడ్డలను ఆశీర్వదించండి. ఈ మాసం మొదలుకొని ప్రతి మాసము, ప్రతి దినము ఎపిసోడ్ సహకారులను ఇవ్వండి ప్రభు. ఆంగ్ల భాషలో 272 దేశాలకి వాక్యం చెప్పే అవకాశం వచ్చింది. రికార్డింగ్స్కి కృపాదాయి చేయము. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము ప్రభువా. మా ప్రార్థన ఆలకించి అంగీకరించము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని నుండి దీవెనలు మీకు కలగవలెనని నేను ప్రార్థిస్తున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. అందుచేత పేతురు వస్తూ ఉండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడనైనను పడవలెనని మంచముల మీద, పరుపుల మీద వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ ఉండు పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మ చేత పీడించబడుచు ఉన్న వారిని మోసుకుని కూడుకుని వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన దినము మొదలుకొని అతని పనితీరు మారిపోయింది. దయచేసి గమనించండి. పేతురు ఒకప్పుడు యేసును వెంబడించిన కాలములో 3.5 సంవత్సరాలు యేసుకు శిష్యుడిగా ఉన్న కాలంలో పేతురు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. పెంతెకొస్తు పండుగ తరువాత పేతురు మరొక డిఫరెంట్ పర్సనాలిటీ. అవునా?
ఒక మాట చెప్పాలి అంటే పేతురు సాధారణంగా ఉన్నాడు. యేసు ప్రభువు జీవించి ఆయనతో తిరుగాడి అద్భుతాలు జరిగిన రోజున యేసు ప్రభువు మరణం, పునరుద్ధానం, ఆరోహణం, పరిశుద్ధాత్మ కృమ్మరింపుల అనంతరం పేతురు యొక్క వైఖరి మారిపోయినది. 2018వ సంవత్సరంలో నేను నీకు చెబుతున్నది ఏమిటంటే, మిత్రుడా, సహోదరి, అమ్మ, నీ వైఖరి మారిపోవాల. నీ వైఖరి మారాలి. ఎలా మారాలి వైఖరి? నీ వైఖరి క్రీస్తు వలె మారాలి. క్రీస్తును పోలిన జీవితమునకు మారాలి. నీ సొంత అభిప్రాయము, చిత్తము విరిగిపోవాల. నీవు యేసునకు దాసుడవు, దాసురాలవు కావాల. నీ కొరకు నీవు బ్రతుకక యేసు కొరకే బ్రతకాల. అది నీ వైఖరి మారటం. నీ మనసు మారి రూపాంతరము చెందమన్నాడు. రూపాంతరం అనుభవం సీతాకోక చిలుక అనుభవం. గొంగళి నుండి గొంగళి పురుగు హేయం, అసహ్యం, జుగుప్స. అదే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు ఆహ్లాదం, ఆనందం, సంతోషం. ఏమంటారు? అదే రూపాంతరం. పేతురులోని రూపాంతరము ప్రజలను అతని యొద్దకు ఆకర్షించింది. దేవుని శక్తి అతని ద్వారా రుజువు అయ్యింది. 2018వ సంవత్సరంలో నేను కోరుకుంటోంది అదే. ఐ షుడ్ బి ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. నేను ఒక ప్రత్యేకమైన దైవజనునిగా ఉండగోరుతున్నాను. నాట్ లైక్ ఇన్ 2017 unorganized person. I want to be an organized one with great vision and purpose. పేతురు కూడా ఆ విధమునే ఒక ఉద్దేశము కలిగిన వాడై తనను ఆర్గనైజ్ చేసుకున్నాడు. ఇది పరిశుద్ధాత్మ కార్యం. నాయకులు ఆయనను వదిలిపెట్టేశారు. సహదైవ సేవకులు కూడా వదిలిపెట్టేశారు. కానీ పేతురు యేసును వదలలా. పేతురు యేసు మార్గమును వదలల. పేతురు యేసు సువార్తను వదలల. పేతురు ధనము వైపు ఆకర్షితుడు కాలేదు. పేతురు ప్రజల వైపు, ప్రజల అవసరతల వైపు, ప్రజల రక్షణ వైపు, కనికరము వైపు తిరిగిపోయాడు. ఇది మనం ముఖ్యంగా గుర్తెరగాల. ప్రభువు పక్షాన అనేకులు చేరటం ప్రారంభమైపోయింది. పేతురు తన వైఖరి మార్చుకుని జీవితం ప్రారంభించినప్పుడు ప్రజలు అత్యధికముగా ప్రభువు పక్షం చేరుతూ ఉన్నారు. 2018లో సౌత్ ఇండియాలో మరొక 5% క్రైస్తవ్యాన్ని, క్రీస్తు బిడ్డలను ఉత్తేజపరచగలుగుదుమా? భారతదేశ ప్రజలలో ఒక 10% ప్రజలకు సువార్తను పంపించగలుగుదుమా అనే ఆలోచన క్రొత్త సంవత్సరం ప్రారంభమైన క్షణం నుండి నా హృదయంలో మెదులాడుతూ ఉన్నది. For that I need to organize myself and my time and my
resources and my thoughts. సోదరుడా, సోదరి, మీరు కూడా మీ ప్రభువు యొక్క మార్గంలో, మీ ప్రభువు యొక్క దర్శనంలో, మీ ప్రభువు యొక్క ఉద్దేశంలో భాగస్థులై మీ వైఖరి మార్చుకుని ఆత్మశక్తి చేత జీవించటం ప్రారంభించి 2018లో క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించాలి. Every Christian must become an evangelist at their own circles. ప్రతి క్రైస్తవుడు ఒక సువార్థికునిగా రూపాంతరం చెంది తన ప్రభావవంతమైన పరిస్థితుల మధ్య తాను పనిచేయాలి. దిస్ షుడ్ హ్యాపెన్. ఇది జరగాలి. అర్థమవుతుందా? పేతురు వస్తుంటే జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి ఎవరి మీదైనా అతను నీడ పడితే చాలు అన్నట్టు పెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప స్థాయికి పేతురుని తీసుకెళ్ళాడు. ఇమాజిన్. పేతురుకు తెలుసా ఇది పేతురు వల్ల అయ్యిందా? మనం 5వ అధ్యాయంలో ఉన్నాం. 5వ అధ్యాయంలోనే ఉన్నాం. 10వ అధ్యాయంలో పేతురు అంటాడు, నేనును నీ వంటి మనుషుడనే సహదాసుడనే. నీడబడుతుంటే, మంచాల మీద పడున్న రోగులు లేచి వెళ్తుంటే, చనిపోయిన వారు బ్రతుకుతుంటే, నేనును మనుషుడనే సహదాసుడనే. అర్థమవుతోందా? ఎంత దీనత్వము, ఎంత తగ్గింపు, ఎట్లాంటి ప్రభు మనస్సు అది. గర్వము లేని స్థితి. ఇవాళ హీలర్స్ అని చెప్పుకుంటూ ప్రభువుకు తలవంపులు తెస్తున్నారు అనేక మంది. దయ్యాలు వదిలిస్తామంటూ ఇవాళ క్రైస్తవ సమాజాన్నే కన్ఫ్యూజన్లోనికి, ఒక శ్రమానుభవంలోనికి, పబ్లిక్ నుండి ఒక ఎవర్షన్లోనికి నెట్టేశారు ఈ బోధకులు. సోదరుడా, సోదరి, పేతురు యొక్క నీడ తాకితే చాలని, యేసు వస్త్రము ముడితే స్వస్థతని ఆ రోజుల్లో అనుకుంటే, ఇక్కడ ఇంకా బలమైన కార్యము పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. అదేమిటంటే నీడబడితే స్వస్థత వస్తుంది. దేవుడు ఎంతగా తన సేవకుని మహిమపరిచాడో ఒక్కసారి ఆలోచించండి. ఆ సేవకుని గుండె నిండా సువార్త నిండిపోయింది. సువార్త ప్రకటన తప్ప మరొకటి లేదు. ఇక 17వ వచనంకి వచ్చేటప్పటికి, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సదుకాయల తెగలవారు లేచి మత్సరముతో నిండుకున్నారు. బట్ ద హై ప్రీస్ట్ రోజ్ అప్ అండ్ ఆల్ హూ వర్ విత్ హిమ్, దట్ ఈస్ ద పార్టీ ఆఫ్ ద సడ్యూసెస్, and filled with the jealousy and arrested the apostles and put them in the public prison. పట్టణపు చెరసాల ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఒక సెల్ పట్టణపు చెరసాల. చూడండి, రిమాండ్ ఖైదీలు ఉండేటువంటి జైల్లోని ఒక చిన్న పార్ట్. గమనించండి, ప్రధాన యాజకుడు లేచాడట. అతనితో కూడా ఉన్న వారందరూ కూడా లేచారు. మత్సరముతో, జలసి, అసూయతో, మత్సరముతో నిండిపోయారు. వీళ్ళు దేవుని సేవకులండి. పేతురు కూడా దేవుని సేవకుడే. కానీ ఈ నాయక బృందమే
అసూయతో నిండిపోయింది. వీళ్ళకి ఎవరు చెప్పాలి వాక్యాన్ని? అసూయ, ద్వేషము, మత్సరముతో నిండి హింసించే నాయకత్వాన్ని ఆత్మీయ నాయకత్వంగా ఎట్లా పరిగణించాలి చెప్పండి. ప్రధాన యాజకుడు యేసు చనిపోయిన తరువాత దేవాలయములో దేవుని యొక్క సన్నిధి మందసము పెట్టె యొద్ద లేదు. That was opened by tearing the great curtain. ఆ గొప్ప తెర చిరిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలాల మధ్యన యేసు మరణము తరువాత అడ్డుగోడ లేదు. దేవుని సన్నిధి క్రీస్తు యేసునందు మానవులకు దొరికింది. కృపా సమయం ఆసన్నమైంది. దైవ కృపా సింహాసనము దగ్గరకు నిత్యము మనము వెళ్ళుటకు అవకాశం దొరికింది. ఇక ప్రధాన యాజకులు లేరు. యేసుక్రీస్తు ఫైనల్ హై ప్రీస్ట్. There will be no more high priests for Israel. No need of them at all. వాళ్ళ అవసరం లేనే లేదు. అట్లాంటి పరిస్థితుల మధ్య మత నాయకులు మత్సరముతో నిండుకున్నారు. నేను ఒక్క మాట చెప్తాను. ఏ మతానికి చెందిన నాయకుడైనా మార్గదర్శిగా ఉండాలి. కిరాతకుడు ఉండకూడదు. ఏ మతమైనా, అప్పటి మతం, ఇప్పటి మతం, రాబోయే మతం, ఉన్న మతం, పోయిన మతం, ఏ మతం అయినా తీసుకోండి. ఎనీ రిలీజియస్ లీడర్ ఎవడైనా కూడా మతము నాయకుడని చెప్పుకున్నవాడు సౌమ్యుడుగా ఉండాలి, శాంతము కలిగిన వానుగా ఉండాలి, సహనము కలిగిన వానిగా ఉండాలి, చర్చ చేయదగిన వానిగా ఉండాలి. భిన్న మతాలుంటాయి. మరొక మతంపై దాడి చేసేవానికి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. కానీ వీళ్ళు అలా కాదు. పేతురుని పట్టుకుని పట్టణపు చెరసాల్లోకి తీసుకెళ్ళిపోయి పెట్టేశారు. దే అరెస్టెడ్ హిమ్. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గుర్చిన మాటలన్నీ ప్రభువుతో చెప్పండి అని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడు అతనితో ఉన్న వారు వచ్చి, మహాసభ వారు వచ్చి ఇశ్రాయేలు పెద్దలు పిలిపించి వారు తోడుకు రండిని బంట్రోతులు పంపారు. వెళ్ళేటప్పటికి చెరసాలలో కనబడక వారు తిరిగి వచ్చారు. చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయు, కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండటయు చూచిదివి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడాయనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతట దేవాలయ అధిపతి ప్రధాన యాజకుల మాట విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. ఇదిగో ఒకడు వచ్చి, మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధిస్తున్నారని తెలుపగా, అధిపతులు బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదరేమో అని భయపడి బలత్కారము చేయక వారిని తీసుకుని వచ్చాను. గమనించారా దేవుని కార్యము? చెరసాలలో వేసేశారు. దైవదూత వారిని తాళాలేసుండగా బయటకు తీసుకొచ్చేశాడు, లేదా బయటకు తీసుకొచ్చి తాళాలు వేసేసాడు. మళ్ళా కాపలా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏమిటి అద్భుతం? ఇది మాయ కాదు, మహిమ. మాయకి మహిమకి వ్యత్యాసం ఏమిటంటే, మాయ భ్రమ, మహిమ వాస్తవం. కనుక పేతురు వెలుపటకు వచ్చాడు. దేవుని దూత మాట్లాడితే అర్థమైంది,
వెళ్ళు దేవాలయంలో నిలబడి బోధ మొదలు పెట్టమన్నాడు. జీవము గూర్చి బోధించమన్నాడు. The difference between the teachings of Apostle Peter and the religion leaders is this one and the same. They were talking about the rituals, but the Peter was talking about the life and Jesus. యేసును గురించి మాట్లాడుతున్నాడు పేతురు. మిగిలిన వారు నరకము గురించి, తీర్పు గురించి మాట్లాడుతున్నారు. పేతురు నిత్యరాజ్యము గురించి, విమోచన గురించి, కృప గురించి, జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. People were attracting towards apostles because of the teaching they were teaching. వాళ్ళు బోధిస్తున్న బోధను బట్టి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఆశ్చర్యపడ్డారు. ఎటు తోచక ఉండినది. ఎటు తోచటం లేదట. ఎందుకు తోస్తుందండి? ఉట్టి పుణ్యానికి తీసుకెళ్ళి బలముందని చెరసాల్లో పెట్టి ఉదయాన్నే శిక్ష వేసేయాలనుకున్నారు. క్రైస్తవుని పక్షముగా అట్లా ప్రవర్తించాలని చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు ఈ దినాల్లో కూడా. చెరసాల తలుపులు తీసి వారిని బయటకు తెచ్చాడు. God can bring out the people who were under the exile illegally. Friends, నేను ఒక వార్త చదివినప్పుడు చలించాను. పాకిస్తాన్ దేశపు చెరసాలలో భారతీయుల సంతతికి చెందినటువంటి పౌరులు కొందరు మ్రగ్గుతున్నారు. ఐఎమ్ స్పెషల్లీ ప్రేయింగ్ ఫర్ దెమ్. వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వారి విడుదల కొరకు. సోదరుడా, సోదరి, యు మస్ట్ ప్రే ఫర్ ద పీపుల్. ప్రజల కొరకు నువ్వు ప్రార్థించాలి. 2018 సంవత్సరంలో ప్రజల రక్షణ కొరకు ప్రార్థించాలి. ప్రజల రక్షణకొక్కటే మార్గము సువార్త ప్రకటన. సువార్త ప్రకటన దైవ శక్తితో చేస్తున్నప్పుడు దేవుడు తన కార్యములను తాను చేయగా ప్రజలు మార్పు నొందుతారు. మత నాయకులు వ్యతిరేక్తులు అవ్వచ్చును, మతములు వ్యతిరేకము కావచ్చును, అయినప్పటికీ దేవుడు తన కార్యాన్ని చేయగలిగిన సమర్థుడని మనం చూస్తున్నాం. ప్రజలు రాళ్ళు వేసి మత నాయకులను కొట్టే స్థితి వచ్చేసింది. ప్రజలు రాళ్ళు వేసి మత నాయకులను కొట్టే దుస్థితి ఆనాడు కలిగింది. వారికి భయపడ్డారు. అందుకనే వారిని మ్యాన్ హ్యాండిల్ చేయకుండానే జాగ్రత్తగా మరలా తీసుకుని వచ్చారు. అధిపతి బంట్రోతులు పోయి ప్రజలు రాళ్లతో కొడతారేమని భయమేసి బలాత్కారం చేయక వారిని తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళరా? సువార్త ప్రకటిస్తే తీసుకెళ్లే రోజులు వస్తున్నాయి, వచ్చాయి కూడా. ఏమవుతుంది? పోలీస్ స్టేషన్కి ఒక సేవకుని తీసుకెళ్తే చెరసాలలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు. అంతకంటే ఏం జరగదు. అతని ప్రార్థన దేశంలో ఉజ్జీవానికి కారణమవుతుంది. ఒక సేవకుడిని ఏదొక కేసు మిషలో జైల్లో పెడితే ఏమవుతుంది? మీరు అనొచ్చేమో జైలు పునాదులు బద్దలై అదే ఇదే. నేను అవేమీ అనను, కానీ దేశంలో ఉజ్జీవం వచ్చేస్తుంది. దేశంలో ఉద్యోగం వస్తుంది. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యము కొరకు నిర్బంధించబడుట గొప్ప ధన్యత. దేవుని వాక్యము కొరకు నిర్బంధించబడుట దేవుని యొక్క శక్తికి, దేవుని పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. కనుక పేతురుని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఏడ్చేసి గోల చేసి పరిగెత్తి కాపాడండి అని కేకలేయలేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుని స్వాధీనాన మేము ఉన్నాం
అని ఎరిగిన వారు అపోస్తల్స్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి ఇవాంజలిస్ట్స్ ఎదగాలి, పాస్టర్స్ ఎదగాలి, బిషప్స్ ఎదగాలి. ఇవాళ చాలామంది బిషప్స్ పారిపోతున్నారు. వై షుడ్ వి? ఎందుకు పారిపోవాలి? నేను చెబుతున్నాను, చట్టమునకు గౌరవించి లోబడటం నేర్చుకున్నప్పుడు మన యథార్థతను బట్టి దేవుడు సింహాల నోర్లు మూస్తాడు, అగ్నిని చల్లారుస్తాడు. ద సేమ్ గాడ్ వీఆర్ సర్వింగ్ టుడే, అదే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. భయం ఎందుకు? ధైర్యముతో సువార్త ప్రకటన చేయాలి. 2018 ఒక సువార్తీకరణోద్యమ సంవత్సరం కావాలి. నశిస్తున్న ప్రజలు రక్షించబడాలి. అనేక మంది నరకాగ్నికి వెళుతున్న వారు నరకాగ్ని నుండి తప్పించబడి నిత్య జీవపు వారసులు కావాలి. అలా అవ్వాలి అనగా యు నీడ్ టు బి పెర్సిక్యూటెడ్ ఇఫ్ నీడెడ్. నీవు శ్రమ అనుభవించటానికి అవసరమైతే లోబడి నేర్చుకొనమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 26వ వచనము దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. జనవరి 1వ తారీఖున ఈ వాక్యం చెప్పటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఇవాంజలిజం. ఈ సంవత్సరము సువార్తీకరణ సంవత్సరం. ఈ సంవత్సరము ఉజ్జీవపు సంవత్సరముగా మార్చబడినట్లు నేను ప్రార్థిస్తాను. మీరును మీ జీవితంలో ప్రార్థించమని మనవి చేస్తున్నాను. నేటి వాక్యోపదేశ సహకారి భావిశెట్టి వారిపేట నుండి ఆనందం పల్లవి గారి జన్మదినం సందర్భం జానకిదేవి గారు కుమారుడు మధు సహకరిస్తున్నారు. దేవుడు వీరిని దీవించును గాక. ప్రార్థన చేస్తాను. మమ్ములను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, నూతన సంవత్సరపు దీవెనలు ఈ మా ప్రేక్షకులకు ఇవ్వండి ప్రభు. 2018 ఉజ్జీవము సువార్తీకరణ మా దేశమున చూచుటకు కృపనివ్వండి. ఐక్యతతో సేవకులు ధైర్యముతో సువార్త ప్రకటించే కృపనివ్వండి. యేసునామమున అడుగుచున్నాను, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా తోడయుండును గాక, ఆమెన్.